దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 19వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న గొప్ప వాగ్దానము, నేను మీరు ఉన్న సమాధులను తెరిచెదను. మీరు ఉన్న సమాధులను నేను తెరిచెదను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. బుద్ధి వచనము, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరు ఉన్న సమాధులను నేను తెరిచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదాం. ఇది వాగ్దానం. అయితే మనము ఒకసారి ఇంగ్లీష్ లో చూసుకొని లోతైన వాక్యంలోనికి వెళ్దాం. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ నేను చదువుతున్నాను. ఎజ్కియెల్ చాప్టర్ 37 verses 12. Therefore prophesy, ఇందును బట్టి ప్రవచనం ఎత్తి వారికి ఇలాగు చెప్పు, and say to them, thus says the Lord God, దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిచ్చున్నాడు, behold, I will open your graves and raise you from your graves. నేను మీ సమాధులను తెరిచి వాటిలో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పించదను. O my people, and I will bring you into the land of Israel. నేను మీ స్వదేశములోనికి తిరిగి రప్పించదను. ఇది వాగ్దానం. అయితే ఈ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మనందరికీ తెలుసు. యెహెజ్కేలు ప్రవక్తని ఆ యొక్క ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళి, ఈ ఎముకలు జీవించగలవా అన్నప్పుడు యెహెజ్కేలు, ఇది నీకే తెలియను అని చెప్పబడుతుంది. ఈ వాక్యం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం. ఎన్నోసార్లు ఎంతో మంది ద్వారా వాక్యాలు వినగలుగుతున్నాం. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్యము, ప్రతి వాక్యానికి ఏ యొక్క మనము రాసుకుంటున్న వెళుతున్న అనుభవాన్ని చూచిన ఎడల సమాధి అనేది మనము చిన్నప్పటి నుంచి కంఠస్థం పెట్టిన కీర్తన 103వ వచనం ఏమని ఉందంటే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. ఆయన దోషములన్నింటినీ కూడా క్షమిస్తాడు. నెంబర్ 1, సంకటములన్నింటినీ కూడా కుదుర్చువాడతాడు. అంటే నీ కష్టాలన్నీ కుదుర్చుతాడు అని చెబుతూ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచున్నాడు. అంటే నీవు ఉన్న సమాధిలో నుండి ఆయన నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. మరి ఇప్పుడు సమాధి అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు ఇజ్రాయేలు ఆ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది హమాస్ తోటి. అక్కడ వారు యుద్ధ ఖైదీలుగా, బందీలుగా కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయారు. 500 రోజులు కొంతమంది ఆ బందీలుగా ఉన్నప్పుడు అది సమాధి అనుభవం. వారిని అలా కట్టి పడేసి ఉంచినప్పుడు, అంటే మనకి సమాధి అంటే ఏమర్థమవుతుంది? నిన్ను చేతకాని స్థితిలోనికి వెళ్ళిపోయి నీవు బ్రతుకుచున్నావన్న పేరు ఉంది, కానీ మృతుడవే అన్న విధముగా నిన్ను ఆ యొక్క సమాధి అంటే చెర, బందిఖానాలో పెట్టడము. కనుక సమాధి అంటే చెరసాలలో ఉంచడం. కనుక వారిని విడిపించినప్పుడు వారికి కలిగిన సంతోషం, కనుక చెరసాల గదులలో ఉన్నవారు ఈ విధముగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఉదాహరణకి యోసేపు జీవితంలో చూసినప్పుడు గోతిలో పడవేశారు అన్నదమ్ములు. అయితే వారి ఆలోచన మార్చి గోతిలోంచి బయటకు తీసి ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. వాళ్ళు ఐగుప్తులో అమ్మివేశారు. పోతీఫర్ ఇంటిలోంచి మరలా చెరసాల్లో పడ్డాడు. ఆ యొక్క యోసేపు చెరసాల నుంచి రాజు వర్తమానం పంపి యోసేపును ఉన్నతమైన స్థితిలో దేవుని దర్శనములో, అంటే ఎవరన్నా దేవుని దర్శనము ఎలా ఉంటుంది అని అంటే, అస్సలు మన ఊహకు అందనంత ఉన్నతముగా ఉండి మన జీవితము దిగజారిపోయిన చెరసాల బ్రతుకుల్లోకి వెళ్ళిపోద్ది.
పౌలు ఎన్నోసార్లు రాస్తాడు, ఈ చెరలోనే నా జీవితం అయిపోయిందేమో. గోతి అనుభవము ఇర్మియా ఎన్నోసార్లు రాస్తాడు, ఆ గోతిలోనే నేను చచ్చిపోతానేమో. దావీదు తన జీవితంలో నాట నుంచి ఏ రోజు సమూయేలు వచ్చి అభిషేకిస్తాడో, గొలియాతును చంపి గొప్ప కార్యం చేసిన అడుగడుగున తన ప్రాణము కోసం పరుగులు పెట్టి సమాధి అనుభవం గుండా వెళ్ళినట్లు, అదే విధముగా తిరిగి అబ్షాలోము ద్వారా సమాధి అనుభవంలోనికి వెళ్ళినట్లు, ఒక మోషేని 40 సంవత్సరములు సమాధి అనుభవంలో మిజ్జాను దేశంలో విడిచిపెట్టినట్లు, కనుక ప్రతి ఒక్కరికి కూడా సమాధి అనగా చెరసాల అనుభవంలో ఉంచినట్లు మనము చూస్తున్నాం అర్థం కావడానికి. అదే విధముగా హాస్పిటల్ కావచ్చు, ముఖ్యంగా గొప్ప ప్రార్థనా గదులు ఏవి అని అంటే హాస్పిటల్ వార్డులు, అదే విధముగా చెరసాల గదులు. కారణము, రోగము అనేది నిన్ను చేతకాని స్థితిలో చేస్తుంది. నీకు ప్రాణమున్నా నువ్వు బెడ్ మీద పడిపోయావు, లేవలేని స్థితిలో ఉన్నావు. కనుక ఇక్కడ మనము చూచినప్పుడు ఆ రోగము కూడా నిన్ను చేతకాని స్థితిలోకి, ఉదాహరణకి 38 సంవత్సరాలు పక్షవాయువు గలవాడు, కళ్ళ ముందు బెతెస్దా కోనేరులో అనేక మంది స్వస్థపరచబడుతున్న 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తాను బ్రతికి ఉన్న చెరసాల సమాధి అనుభవంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే మనకి ధైర్యం ఇచ్చే వాక్యముగా ఈ విధముగా చెప్పుకోవచ్చు. మీకు అర్థమైంది. అయితే ఇక రెండవ విధముగా మనము చూస్తే, ఆ రోజున ఇశ్రాయేలీయులు తమ జీవితాల్లో జరిగిన కార్యాన్ని బట్టి వాళ్ళు ఏ విధముగా అనుకుంటున్నారు అని అంటే, మా ఎముకలు ఎండిపోయెను, ఆశలు విఫలమైపోయాను, మనము నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారు. మన జీవితంలో అనుభవాల గుండా వెళ్ళినప్పుడు ఇవి నిజమైన జీవితం అని, ఈ 3 మన వయసు అయిపోయిందని, ఆశలు విఫలమైపోయినవని, ఇక ఏమీ చేయలేకపోయామని, మూడవది ముఖ్యంగా ఇక మనము నాశనం అయిపోయామని. అయితే నాశనమైన గోతి నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన పైకెత్తువాడని, పునరుద్ధానము జీవము నేనే అయ్యున్నానని రోమీయులకు రాసిన పత్రిక 8:11 ప్రకారము మృతులలో నుండి లేపిన వాని ఆత్మ యేసుని మనలో ఉన్న ఎడల చావునకు లోనైన మన శరీరములు అన ఆత్మ ద్వారా, అంటే నీవు ఏ రోజునైతే ప్రార్థనలో, వాక్యములో, దేవుని సహవాసములో అనగా దేవునికి దూరం అయిపోవడమే మరణం. ఆదాము చనిపోలేదంటారు, చనిపోయాడు. దేవునికి దూరమే మరణం. దేవుడు జీవమై ఉన్నాడు. ఆయన మార్గం, మనం పక్క పక్కనే ఉన్న మార్గాలు రెండుగా వేరుగా అయిపోయినప్పుడు దానికి ఎంత మాత్రము కూడా పరిష్కారం రాదు. చాలా విషయాల్లో మనము సమాధి అనుభవము అని అంటే నీవు జీవించుచున్నావన్న పేరు ఉన్నది, కానీ అంటే ఒక యోనాని చూచినప్పుడు 3 రాయింబగళ్ళు మరి ఏ విధముగా చేప కడుపులో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి సమాధి అనుభవంలోనికి తీసుకుని వెళ్ళి, అనగా చేప తనంతట నోరు తెరిచి కక్కివేసింది, కానీ యోనా బయటికి రాలేని స్థితి. అదే విధముగా నోవాహు కాలములో అందరూ దేవుడు నాశనం చేయాలని చూసినప్పుడు నోవాహు ఒక్కడు కనబడినప్పుడు, నోవాహు తనతో పాటు 3 కుమారులు, కోడళ్ళు, తన భార్య 8 మందిని మరి ఓడలో పెట్టి తలుపు మూసాడు. అనగా తలుపు మూసేవాడు దేవుడే, నిన్ను బంధించేవాడు దేవుడే, నిన్ను విడిపించేవాడు దేవుడే. 365 రోజులు అయిన తరువాత దేవుడు నోవాహు తలుపు తెరిచి ఉన్నాడు. ఆయన్ని పెట్టి బంధించాడు దేవుడు. కనుక ప్రభువునందు ప్రియులరా, అది కూడా సమాధి అనుభవం. పక్షి రాజు వలె నీవు నేను మరి తిరిగి రెక్కలు చాపి ఎగరాలి అంటే 40 సంవత్సరాలు అయిన తర్వాత పక్షిరాజు ఏ విధముగా సమాధి అనుభవంలోనికి వెళుతుందో, ఒక గొంగలి పురుగు ఏ విధముగా సమాధి అనుభవంలోనికి వెళ్ళి, ఎవరైనా గొంగలి పురుగుతో చెప్పితే నీవు చాలా అందంగా ఉంటావు, రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగురుతావు, అందరూ నిన్ను చూడాలని, తమ మీద వాలాలని ఆశపడతారంటే
అది నమ్మలేని స్థితిలో అది సమాధిలోనికి వెళ్ళడమే సమాధి అనుభవం. ఈ రోజున నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావో ఇక మనము చూస్తే సమాధి కోసము ఈ విధముగా యేసుప్రభు ఎందుకు చెబుతున్నారు అనగా, తండ్రి ఏమి చేయాలనుకుంటున్నాడో అని చెబుతూ యోహాను సువార్త 5:24 నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెబుతూ, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుకడి. అంటే నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ ఎదుట ద్వారము తెరిచి ఉన్నాను అంటాడు దేవుడు. అనగా నిన్ను ద్వారము మూసేవాడు ఆయనే. పాతాళ లోక ద్వారాలు ఆ యొక్క తాళపు చెవులు కలిగిన వాడు ఇలాగు చెబుతున్నాడు అని దేవుడు చెబుతున్నాడు. ఏ రోజునైతే యేసు ప్రభు స్వరము నీవు వినగలుగుతావో నీలో జీవము ప్రవేశిస్తుంది. కానీ మనము ఆత్మీయ స్థితిని చూడడం మానేసి మన కష్టాలని, మన సమస్యల్ని, మన కుటుంబాలని దేవుని ముందు పెడుతున్నాము. కానీ నీ హృదయాన్ని దేవుని ముందు పెట్టినప్పుడు నీ విరిగి నలిగిన హృదయము ఏ విధముగా దావీదు ఈ విధముగా చెబుతున్నాడో, సమాధిలో నుండి నన్ను పైకి లేవనెత్తువాడవు నీవే, జిగటగల దొంగ ఊబి నుండి నూతన గీతము నాకు ఇచ్చువాడవు నీవే అని చెప్పుతున్నాడు. ఇక్కడ చక్కటి వాక్యము. దేవుడు మనుష్య కుమారునికి అధికారము అనుగ్రహించును కనుక ఒక కాలము వచ్చుచున్నది, సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు నాశనమునకు అని చెప్పబడుతుంది. అదే విధముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:51 పౌలు చెప్తూ, మీకు ఒక మర్మము తెలియచేయుచున్న, మనము నిద్రించుచున్నాము కానీ కడబోర మ్రోగగానే మృతులు అక్షయులుగా లేపబడుదురు, కనుక మనలోనికి జీవం ప్రవేశించి మరణము మింగివేయబడి విజయము వస్తుంది అన్న విధముగా లేఖనాలు తెలియపరచబడుతున్నప్పటికీ మీకు నేను చెప్పాలనుకున్న ఈ వేషధారణ కోసం యేసు ప్రభుల వారు మాట్లాడుతూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కుట్టిన సమాధులను పోలి ఉన్నారు, వెలుపల శృంగారముగా ఉన్నవి కానీ లోపల చచ్చిన. అంటే నీవు పైకి ఎంత డాబుగా ఉన్నావో కాదు, కానీ హృదయ అంతరంగాలను పరిశోధించు దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు. నీవు మేలు చేసి కీడు అనుభవించి సమాధి అనుభవంలోనికి వెళ్ళావా? నేనున్నాను. ఈరోజు సంవత్సరం పాటు నన్ను బంధించి పెట్టాడు దేవుడు. ప్రజలు ఎంతగానో అన్నారు, ఎవరికైతే మేలు జరిగిందో ఇది ఈయన వల్ల జరిగింది అని చెప్పలేము కదా. కనుక వారు తిరిగి కష్టం వచ్చినప్పుడు, ప్రభువునందు ప్రియులారా, బహుశా నీవు కష్టం వచ్చినప్పుడే దేవుని దగ్గరకు వస్తున్నావేమో, కష్టం వచ్చినప్పుడే దేవుని వెతుకుతున్నావేమో. జాగ్రత్త సుమా. దేవుడు నిత్యము నిన్ను వెంబడిస్తున్న దేవుడని, ఆయన నీకు కష్టం పంపుతుంది నీకు ఇష్టం కాదని కాదు, కానీ దేవుడే నీకు దేవుడుగా కావాలని, దేవుని కోసం నువ్వు బ్రతకాలని, దేవుని కోసము కార్యాలు చేయాలని, దేవుని సేవలో ముందుకు వెళ్ళాలని. సంఘానికి వచ్చినప్పుడు అక్కడ నేను ఏమైనా చేయగలనా, దేవుని బిడలకి నేను ఏ విధంగా సహాయం చేయగలను అన్న విధంగా నీ ఆలోచన ఉందా? నా గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే నన్ను గురించి చెప్పేస్తున్నారా, నన్ను పట్టించుకున్నారా, నన్ను పలకరించారా అన్న విధముగా ఉందా? అది నీకే వదిలేస్తున్నాను. అంటే నీవు సమాధిలో నీకు ఉంటే, ఈరోజు నేను చెప్పేది, నీవు ఏ స్థితిలో ఉన్నా 38 సంవత్సరాలు ఇన్వాలిడ్, ఒక పనికిరాని ఆ పక్షవాయువుతో అతను పడిపోయి ఉన్నాడు. నలుగురు ఆ యొక్క మేడ గదిలో ఆ యొక్క పైన కప్పు విప్పి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ యొక్క ఏ విధముగా మనం చూసినప్పుడు 12 ఏండ్ల కుమార్తె యాయీరు కుమార్తెని మరణము లోంచి లేపిన దేవుడు, ఆ యొక్క లాజర్ని 4వ రోజున సమాధిలోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, నీవు వెళ్ళిపోయిన మౌన స్థితిలోంచి సమాధిలోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ నీకు అన్నీ బాగున్నాయి అనుకుంటున్నావేమో, పైన చూస్తున్నావు సుమా, నీ లోపల హృదయములో
ఒకవేళ చచ్చిన వాడిగా దేవుడు నిన్ను అకౌంటబిలిటీ రాసి ఉన్నాడేమో, పైన ఉన్న వాటిని బట్టి కాదు. గొల్యాతుని దేవుడు సమస్తము వైభవం ఉంది, కానీ చచ్చిన వాడిగా క్షణంలో దావీదు చేత చంపించిన దేవుడు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు లేఖనాల ప్రకారము ఇశ్రాయేలు దేశము కట్టబడింది. ఎండిపోయిన వారి ఆశలు తిరిగి జీవించబడి ఒక్క దేశముగా మన కళ్ళ ముందు వీరందరూ ఏకమైన ఏమీ చేయలేకపోయారు. ఉన్నతమైన స్థితిలో దేవుడు తన బిడల్ని పెట్టాడు కనుక ఈరోజు నిన్ను పెట్టాలని ఆశపడుతున్నాడు. కనుక నీవు పడి ఉన్న గోతిలోంచి ఆయన తన వాక్కును పంపి వారిని లేవనెత్తాడు. నా జీవితంలో ముమ్మారు నేను పడిపోయిన స్థితిలో ఎన్నో పాఠాలు నేర్చుకుని సురేష్ దేవుడు గొప్పవాడని ఈ రోజున నేను మత ప్రచారం చేయట్లేదు, కానీ నా జీవితాన్ని ప్రచారం చేస్తూ సాక్ష్యము పలుకుతూ నేను నమ్మిన నా దేవుడు, నన్ను నిలబెట్టిన నా దేవుడు, నన్ను లేవనెత్తిన నా దేవుడు, నా పట్ల గొప్ప కార్యములు చేసిన నా దేవుడు నీకు చేస్తాడని ఎంతో మంది మేలు పొందుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? నేను ఉన్నాను, నా దేవుడు నన్ను మరిచిపోలేదని, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడని, నిన్ను దేవుడు ఎంత మాత్రము తలగానే ఉంచుతాడు కానీ తోకగా చేయడని. ఈ రోజున నీ సమాధి నీ రోగమా? నీ సమాధి నీ బంధకాల? నీ సమాధి నీ అప్పుల? నీ సమాధి నీ తప్పుల? ఆయన దగ్గర రాగలవా? కన్నీటితో ఆయన్ని అడగలవా? నన్ను లేవనెత్తవా? నీకోసం నేను నిలబడతాను. ఎంతో మంది నా దగ్గరకు వచ్చారు, ఇదే ప్రార్థన అడిగారు, చేశాను, అన్నీ బాగున్నాయి. దేవుణ్ణి వదిలేశారు, నన్ను వదిలేశారు. పైకి ఏమంటారు తెలుసా? మేము భయభక్తులతోనే ఉన్నామే, దేవునితో సంబంధంలోనే ఉన్నామే, మరి సంఘానికి ఎందుకు రావట్లేదు? మా అప్పులయ్య గారు. కనుక ఇలా ముగించడం నాకు ఇష్టం లేదు. నీవు దేవునికి వాగ్దానం చేశావే, దేవుని దగ్గర నమ్మకంగా ఉంటానన్నావే, నా జీవితాన్ని కట్టు అన్నావే, కొంచెం మేలు పొందుకున్నాకే వదిలేశావే. జాగ్రత్త సుమ, నీవు దేవుని జీవ గ్రంథంలో బ్రతికి ఉన్నావా లేక మృతుడివిగా ఉన్నావా? ఆయన గాయపరచువాడు, గాయము చేయవాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, మరణాన్ని ఇచ్చేవాడు ఆయనే, జీవింప చేయవాడు ఆయనే, కూలగొట్టువాడు ఆయనే, కట్టువాడు ఆయనే, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు నా దేవుడు గొప్పవాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. నీకు నాకు మేలు చేస్తాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెతబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా మార్చమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.